హాయ్ ఫ్రెండ్స్, అందరికీ బాగున్నారా? రోజు నైట్ సేమ్ సేమ్ అంటే సేమ్ ఇదే అవుతుంది. తనకున్న వస్తువులు కింద పడేయడం, వాటితో ఆడుకోవడం. అస్సలు పడుకోవట్లేదు నైట్ టైంలో. చాలా అంటే చాలా లేట్ అవుతుంది పడుకునేసరికి. సేమ్ ఇవాళ కూడా 12 అయిపోవడానికి వచ్చింది, అయినా కూడా తను ఇంకా పడుకోవట్లేదు. నా వాయిస్ వినిపిస్తుంది అనుకుంటా. టైం చూడండి, 21 అవుతుంది. బిట్టు నాకు నిద్ర వస్తుంది పడుకోవా అని అంటే తను ఏం చెప్తాడో చూడండి. నాకు పడుకోవడానికి ప్లేస్ చూపిస్తాడట, కానీ తనైతే అసలు పడుకోడట. ఇక్కడ చిన్న వాయిస్ వస్తుంది, వినండి. అక్కడ పడుకోమని చెప్పేసి నాకు చెప్తున్నాడు. సో రోజు సేమ్ అవుతుందండి ఇట్లానే, అస్సలు పడుకోవట్లేదు. ఇక్కడ ఈ మా బాబు ఒక్కోడే అని కాదు, ప్రతి ఇంట్లో పిల్లలందరూ ఇంతే. ఇక్కడ ఏంటి అని అంటే, మనకు చిన్న సామెత ఉంది, మేసేళ్ళకు పూస్తారు పూసేళ్ళకు మేస్తారని. మన ఇంటికాడ అందరు పెద్దవాళ్ళు అంటూ ఉంటారు అన్నమాట. ఇక్కడ వాళ్ళ అదే పని చేస్తారు. నైట్ టైంలో వంట చేసుకొని 11 తర్వాత అట్లా తినడం కానీ, పడుకోవడం 1 అవుతుంది, మార్నింగ్ లేసరికి 8 అవుతుంది, అట్లా ఉంటుంది. బాయ్, థ్యాంక్ యూ.